దానివల్ల 450 రూపాయలతో అన్నా క్యాంటీన్ పోయి భోంచేసి 3 పూట్ల కడుపు నిండా ఒక 500 రూపాయల మందులు కూడా కొనుక్కొని మందులు కూడా ఫ్రీగా ఇచ్చేవాడిని. మిగిలిన 1000 రూపాయలు ఉంటే మనవాళ్ళు ఉంటే ఒక చాక్లెట్ కొనిస్తే ఆప్యాయంగా అవ్వా లేకుంటే నాన్నమ్మ లేకుంటే తాతయ్య ఆయన గారాభంగా చూసుకునేవారు. అవునా కాదా అని అడుగుతున్నా. అవి తెచ్చింది ఎవరు? ఎవరిచ్చారా హక్కు? నువ్వేం చేశావు? అలాంటి ముసలి వాళ్ళని చంపేసి శవరాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఇది శవరాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు, రాష్ట్రాన్ని వల్లకాడు చేయొద్దు, శ్మశానం చేయొద్దు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చెప్తున్నా, మీ డిఎన్ఏలో వైసీపీ డిఎన్ఏలో శవ రాజకీయాలున్నాయి. తెలుగుదేశం డిఎన్ఏలో సేవా రాజకీయాలున్నాయి. సేవా రాజకీయాలకు వ్యత్యాసం తెలుసా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీకు మనుషులు చంపేసి తద్వారా సానుభూతి పొందాలని వేరే వాళ్ళ పైన నేరం. ఒక సామెత సినిమాల్లో చూసాం. వీళ్లే చంపేస్తారు, వీళ్లే డెడ్ బాడీకి దండేస్తారు, వీళ్లే వేరే వాళ్ళ పైన ఆరోపణలు చేస్తారు. ఏమి నాటకాలయ్యా. పాత నాగభూషణ్ ఉండేవాడు, పాత విలన్ సినిమాల్లో, తెలుగు సినిమాలో. నాగభూషణానికంటే మించిపోతున్నారు మీరు. నీ ఆటలు సాగనీయం. ఆంధ్రప్రదేశ్లో నీ ఆటలు సాగవు. నన్ను ఆరోపించే మునుపు ఏదైనా కేసులు పెడితే 32 మంది చనిపోయారంటే ముద్దాయి నెంబర్ 1 ముఖ్యమంత్రి, తర్వాత అధికారులు. అవునా కాదా? ఎందుకు ఈరోజు చూశారు? నిన్న నేను తిట్టాను, ఒక మాట చెప్పాను. మీరు ఇవ్వకపోతే మా పెన్షనర్స్ అందరికీ, పింఛన్దారులకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను వస్తానే ఈ నెల నుంచే 4000 రూపాయలు ఇస్తానన్నా. ప్యాంట్లు తడిసిపోయినాయి వీళ్ళకు. ఆ దెబ్బకు ప్యాంట్లు తడిసిపోయి నిన్న మధ్యాహ్నం డబ్బులు రిలీజ్ చేశారు. ఈరోజు 86% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ బుద్ధి జ్ఞానం మొదటి తారీఖు ఉంటే మా పింఛన్దారులకి ప్రాబ్లం వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నేరం, వాళ్ళు చేసిన నేరం. అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఒక పక్క ఇవన్నీ చేస్తున్నాయి, మీరు చాలా ఇబ్బంది పడ్డారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మాట్లాడతాం, లాస్ట్లో మాట్లాడతా. నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఖర్చులు పెరిగాయా, ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయని వాడు చేలిపైకి ఎత్తండి, దించండి. ఆదాయం తగ్గిందని వాడు చేలిపైకి ఎత్తండి. కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఏ పరిపాలనైనా సరే మీ ఆదాయాన్ని పెంచి ఖర్చులు తగ్గించే పరిపాలన సుపరిపాలన. అది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 10 రూపాయలు మీకు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని అడుగుతున్నా.